తెలంగాణలో మంత్రి యోగం ఎవరికి దక్కనుంది? సామాజిక వర్గాల వారీగా ఛాన్స్ ఇస్తారా లేక సీనియారిటీ ప్రకారం లెక్కలోకి తీసుకుంటారా? ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. కేబినెట్ బెర్తులు ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలో అధిష్టానంతో భేటీ అవడంతో అమాత్యులయ్యే ఆ ఆరుగురు ఎవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండబోతోంది, అతి త్వరలోనే ఉండబోతోంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు మంత్రి పదవులు దక్కించుకునే నేతలు ఎవరు? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన ఏఐసీసీ అధిష్టానం కసరత్తును పూర్తి చేయడం జరిగింది. ఏ క్షణమైనా సరే కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడబోతోంది. మంత్రివర్గంలో ఎవరు స్థానం దక్కించకపోతున్నారు అన్న అంశానికి సంబంధించి 5 నుంచి 6 మంత్రి పదవులకు సంబంధించి భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 4 నుంచి 5 స్థానాలలో పోస్టులని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో సామాజిక సమీకరణాలు, అలాగే జిల్లాలు, నియోజకవర్గాలు, అలాగే ఎన్నికలకు ముందు నేతలకు ఇచ్చిన హామీలు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గంలోకి ముఖ్యంగా కీలక నేతల్ని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ నుంచి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. మీనాక్షి నటరాజన్ కూడా తన నివేదికను ఇటు అధిష్టానానికి అందజేయడం జరిగింది. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారు, సామాజిక సమీకరణ ఆధారంగా ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, సో వాటన్నిటికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీరు ఈ రాష్ట్ర ముఖ్య నేతల నుంచి సమగ్ర సమాచారం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 4 నుంచి 5 మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ఉగాదిలోపే ప్రకటన ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ డిస్కషన్స్ అనేవి నిన్న రాత్రి 2 గంటల పాటు ఇందిరాభవన్ ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో అగ్రనాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం చర్చలు జరపడం జరిగింది. సో అన్ని డీటెయిల్స్ని కూడా కేవలం మంత్రివర్గ విస్తరణే కాదు, పిసిసి నూతన కార్యవర్గ కూర్పుతో పాటుగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ బోర్డులు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. సో మొదట కేబినెట్ విస్తరణ జరిపిన తర్వాత ఇటు పిసిసి నూతన కార్యవర్గ ప్రకటన ఉంటుంది. ఇటు మంత్రివర్గంలో స్థానం దక్కని వారిని బుజ్జగించేందుకు 1-2 స్థానాలని ఖాళీగా కూడా ఉంచే అవకాశం ఉంది. ఇంకా ఉన్నాయి కదా బెర్తులు, వాటిలో మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి నేతలను బుజ్జగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మొదట 4 నుంచి 5 స్థానాలకి మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సుదీర్ఘకాలంగా 15 నెలలుగా ఈ మంత్రివర్గ విస్తరణ అంశం పెండింగ్లో ఉంటూ వస్తుంది. కాబట్టి అలాగే మహేష్ కుమార్ గౌడ్ పిసిసిఐ కూడా 6 నెలలు కావస్తుంది. ఇంకా నూతన కార్యవర్గం ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ వీటన్ని వస్తున్నాయి. కాబట్టి సో పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు, అలాగే నేతల్లో కూడా ఉత్సాహాన్ని నింపేందుకు ఈ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు కానీ పిసిసి నూతన కార్యవర్గం వీటన్నిటిని ఉపయోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగా ఇటు మంత్రివర్గం రేసులో ఉన్న వారి జాబితా చూసినట్లయితే కనుక ముఖ్యంగా వాకిటి శ్రీహరి, అలాగే వివేక్, రాజగోపాల్ రెడ్డి, అలాగే సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డితో పాటుగా విజయశాంతి, ఇటు ప్రేమ్ సాగర్ రావు, అలాగే మధుసూదన్ రావు, అంతేకాకుండా బాలు నాయక్, రామచంద్ర నాయక్, అమీర్ అలీ ఖాన్, ఈ విధంగా సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి, వెలమ సామాజిక వర్గం నుంచి, అలాగే బీసీ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల నుంచి కూడా పేర్లను పరిశీలిస్తున్నారు. సో ఇందులో ఎవరిని ఎంపిక చేస్తారని ఇచ్చిన నివేదిక సీఎం రేవంత్ రెడ్డి ఎవరు సమర్థవంతంగా పనిచేస్తారో అన్నది దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఈ మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ ప్రక్రియని పూర్తి చేయబోతున్నారు. సో ఏ క్షణంలో అయినా అధికారిక ప్రకటన, ఎందుకంటే ఇప్పటికే భట్టి విక్రమార్క రాష్ట్రానికి వచ్చేసారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ రాబోతున్నారు. పిసిసి కూడా ఆయన వెంటే హైదరాబాద్ రాబోతున్నారు. కాబట్టి సో ఢిల్లీ వేదికగా ఈ మంత్రివర్గ విస్తరణ, ఇటు పిసిసి నూతన కార్యవర్గ కూర్పుకు సంబంధించిన చర్చలు అనేవి ముగిశాయి. అధిష్టానం ప్రకటన వెలువడిన తర్వాత ఉగాది లోపు లేక ఉగాది తర్వాత ఈ వారం రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ అనేది ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.